Double Crown Director Ajay sir and Devulapalli Sangeeta madam, please come on the stage. जिंदा है तू, बाकी है तुझ में हौसला। गुड मॉर्निंग लीडर्स। मेरा नाम अजय देवलपल्ली। मैं भारतीय वायुसेना में 20 साल नौकरी करने के बाद अभी यूनियन बैंक ऑफ इंडिया में काम कर रहा हूं। उधर भी 10 साल का सर्विस हो चुका है। मेरा सर्विस कुल मिलाकर 30 साल का हो चुका है। मैं जब 17 साल का था तब मैंने फौज ज्वाइन किया था और काम करते 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 मैं अभी यूनियन बैंक में काम कर रहा हूँ। और हमारा जो है नलगोंडा डिस्ट्रिक्ट का हूँ मैं। हमारा सूर्यापेट के पास आता है, इस्तलापुरम करके एक विलेज है, वहाँ से बिलोंग करते हैं हम लोग। मेरा वाइफ भी, मेरा जो विलेज है उधर से 12 किलोमीटर दूर से है, नेमिकल विलेज से हैं उनको, वो भी। तो हम जब 2022 में इस बिज़नेस में ज्वाइन किया था अक्टूबर मंथ में, तब सब लोगों के जैसे हम लोग भी ऐसे ही सोचते थे कि ये होगा कि नहीं होगा, ये कैसा बिज़नेस है, ये लीगल है कि इलीगल है, ऐसे करके सोचते थे। वैसे सोचते सोचते 3-4 महीने ऐसे वेस्ट किया था। उसके बाद जब हम मीटिंग्स अटेंड करते रहे और उसके बाद फंक्शंस को CEOs इधर उधर जाते रहते हैं, तब हम लोगों को एक कॉन्फिडेंस आया ये लीगल और बिज़नेस है और बहुत अच्छा बिज़नेस है। और इसका डेप्थ पता चला और लोगों को देखता रहा कि एक 10-10 लाख कमा रहे हैं, 20 लाख भी कमा रहे हैं। ये सब देख के हमने एक स्ट्रांग डिसीजन लिया था कि करना है तो वेस्टीज ही करना है। तब से लेके हम फिर इसको धीरे धीरे शुरू करके आज हम DCD में आ गए। और चैलेंजेस तो सबको आता है, वो पढ़ा लिखा हो अनपढ़ हो कोई भी हो, सबको चैलेंजेस आता है। हमको भी जाते ही कोई ज्वाइन नहीं हुआ,
सब लोग भी ऐसे करते रहे, कोई 6 महीने, कोई साल भर भी इंतज़ार करवाया, कोई तो ज्वाइन ही नहीं हुआ। लेकिन हमने छोड़ा नहीं, हमने मेहनत करते करते यहाँ तक पहुँचे। अभी हमारा जो पूरा हिस्ट्री है वो तो DUCD बनने के बाद बताएंगे, तो अभी मैडम को दे रहा हूँ। थैंक यू। Yeah. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో మాట్లాడతా, తర్వాత నేను హిందీలో మాట్లాడాలా సార్? ట్రాన్స్లేట్ చేస్తారా? मैं ही करूँ? तो मेरे पास सिर्फ 12 मिनट का टाइम है, टाइमर दे दिया. సో నమస్తే అండి, నా పేరు సంగీత దేవులపల్లి. ఓకే, నేను ఒక టీచర్, ఒక ఇన్ఛార్జ్, ఒక వైస్ ప్రిన్సిపల్, ఒక అకాడమిక్ అడ్వైజర్గా ఒక 25 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగింది. సో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, మెదక్, బేగంపేట్ అండ్ ఇక్కడ వచ్చేసి నారపల్లి. సో సార్ చెప్పారు కదా, మా ప్రాపర్ వచ్చేసి సూర్యాపేట దగ్గర నెమ్మికల్, సర్ది ఇస్తలాపురం. సో కంప్లీట్ లైఫ్ స్టోరీ అయితే మేము DUCD అయిన తర్వాత టికెట్ తీసుకొని మొత్తం లైఫ్ స్టోరీ వినాలి. కాకుంటే ఇది ఏదైతే డ్రీమ్ ఉందో ఒక 2 ఇయర్స్ నుండి నేను తీసుకున్నటువంటి డిసిజన్లో ప్రతిరోజు కూడా డ్రీమ్ చేసేది. అంటే మెయిన్ డ్రీమ్ ఎప్పుడు బిల్డ్ అయింది అంటే నాకు FRU ఎప్పుడైతే మేము ఇక్కడ అటెండ్ అయ్యామో అక్కడ DUCD రికగ్నిషన్ చూసిన తర్వాత DUCDనే కొడితే అనుకున్నాము. సో కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు DCD లెవెల్లో మేము ఇక్కడ ఉండడం జరిగింది. కానీ చాలా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈరోజు మాకు వచ్చినటువంటి సక్సెస్ ఏదైతే ఉందో మాదైతే కాదు, మెయిన్ మా అప్లయన్స్ది అండ్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, లైన్ ఆఫ్ స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకే ఈ క్రెడిట్ అంతా పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే దిస్ క్రెడిట్ గోస్ టు మై డైనమిక్ బిజినెస్ అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో, ఈ పిన్ కానీ, ఈ రికగ్నిషన్ కానీ, ఈ ఇప్పుడు వచ్చినటువంటి మొమెంటో కానీ అన్నీ కూడా మన అందరిది. సో ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఒక్క చేతితో చప్పట్లు అనేది కాదు, అవునా కదా? మనకు బిజినెస్ చెప్పేటప్పుడు చెప్తారు కదా, అప్లైన్ ప్లస్ మనం ప్లస్ టీమ్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్తాం కదా. సో ఇక్కడ కూడా చూడండి, అందరం కలిసి వర్క్ చేసాం కాబట్టి ఈరోజు ఇంత తొందరలో ఇంత సక్సెస్ అనేది ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. మా సక్సెస్కి సీక్రెట్ ఏంటో చెప్పమంటారా? చెప్పాలా? సో ఓన్లీ నా దగ్గర 10 మినిట్స్ మాత్రమే ఉంది. ఓకే, సో మేము టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సార్ వచ్చేసి చెప్పారు కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ బ్యాంక్ ఇద్దరిది కూడా మంచి ప్రొఫెషన్సే, అవునా కదా? సో ఈ అవకాశం అనేది మీకు ఎవరో మీ దగ్గరికి తీసుకొని వచ్చిండొచ్చు, కానీ మేముగా నన్ను ఈ బిజినెస్కి పరిచయం చేసింది సయ్యద్ ఇమామ్ సార్ అండ్ నజ్మా మేడం. గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. అండ్ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి శ్యామ్ సార్ కానీ, అండ్ వినోద్ సార్ కానీ, పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం, అండ్ మెంటర్స్ వచ్చేసి పురుషోత్తం దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం, అండ్ అందరూ లైన్ ఆఫ్ స్పాన్సర్స్. ఎన్ని గోల్డెన్ హ్యాండ్స్ ఉన్నాయంటే నేను నిజంగా చెప్తున్నాను, ప్రతి ఒక్క సూపర్ అప్లైన్స్ కూడా మాలో ఉన్నటువంటి లీడర్ని గుర్తించి ప్రతి అప్లైన్ కూడా మాకు ఇక్కడ సపోర్ట్ చేయడం. అంటే ఎట్లా అంటే ప్లాన్లకి రావడం కాదు, కానీ మీరు చేయగలుగుతారు, ఏ పిన్కి వెళ్ళినా కూడా మీకు అక్కడ ఆ పిన్ సెట్ అవ్వట్లేదని ఎంకరేజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా మేడం వాళ్ళు అంటున్నారు DCD కాదు, మీరైతే DUCDనే కావాలి తొందరలో అని చెప్తున్నారు. అంటే చూడండి, అవకాశం అనేది ప్రతి ఒక్కరికి సేమే ఉంటుంది, అవునా కదా? కానీ మనం ఎలా తీసుకుంటాం అనేది అక్కడ మన మీద ఆధారపడి ఉంటుంది. సో మా సక్సెస్కి సీక్రెట్ అయితే ఏం లేదు, నిన్నటి నుండి ఈ రోజు వరకు చెప్తున్నటువంటివన్నీ కూడా మేము ఫాలో అవుతూ వచ్చినాం. ఫస్ట్ మార్నింగ్ CEP దగ్గర నుండి మొదలు పెడితే ఇప్పుడు మీటింగ్స్ కానీ, సెమినార్స్ కానీ, 1-to-1 ప్లాన్స్ కానీ, హోమ్ మీటింగ్స్ కానీ ఎడతెరిపి లేకుండా ఇక్కడని కాదు, అక్కడని కాదు, ప్రతి దగ్గర కూడా టీం ఉండేలాగా చూడడం జరిగింది. ప్రతి దగ్గర కూడా హోమ్ మీటింగ్స్, అగ్రి ప్లాన్స్, హెల్త్ సెషన్స్ ఏవి ఉంటే అక్కడికి మేము వెళ్తూ ఉండేది, అవునా? సో ఇంకొకటి ఏంటి అంటే అప్లైన్ సజెషన్స్ తీసుకున్నాం, కానీ మాతో పాటుగా కొన్నిసార్లు మాత్రమే మా అప్లైన్స్ రావడం జరిగింది. తర్వాత ఏంటి అంటే సేమ్ టీంలో కూడా డూప్లికేషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే మేము సక్సెస్ అవ్వడం కాకుండా మా టీంలో కూడా ఒక UCD అండ్ క్రౌన్స్, డైమండ్స్, స్టార్స్, ఇది ఏదైతే నేను డ్రీమ్ చేసినో ఆ పిన్స్ అన్నీ కూడా బ్రేక్ అవ్వడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఈ బిజినెస్లో ఇంత సక్సెస్ వస్తుంది అని జాయిన్ అవ్వలేదు. చెప్తే సక్సెస్ వచ్చినాక ఇలాగే చెప్తారంటారు. నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి.
నేను బ్రౌన్ అయినప్పటి నుండి కూడా ఒక స్టేట్మెంట్ తోటి నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ నేను నా వల్ల అయినంత వరకు క్రియేట్ చేయాలనేటువంటి మోటో తోటి మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 100 మందిని నేను సక్సెస్ చేస్తే చాలు అనుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. బై గాడ్స్ గ్రేస్ తెలియకుండానే అది వేలల్లో ముందుకెళ్ళింది. ఇప్పుడైతే నేను చెప్తున్నాను, అది లక్షలలో కోట్లలో కూడా మేమందరం కలిపి తీసుకెళ్తామనేటువంటి నమ్మకం ఇక్కడ మాకు రావడం జరిగింది. ఓకే, సో మోటో నాకు చాలా బాగా నచ్చి, ఇక్కడ క్యాప్షన్ నచ్చి ఎవరైనా బిజినెస్ జాయిన్ అవుతారా? లేదు కదా. స్టేటస్లో క్యాప్షన్ నచ్చి నాకు నేనుగా ఈ బిజినెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. గ్రోయింగ్ బై లిఫ్టింగ్ అదర్స్, ఎదగనిద్దాం మరియు ఎదుగుదాం. ఓకే, బయట ఏ ప్రొఫెషన్ అన్నా చూడండి, ఓన్లీ ఫస్ట్ నేను సక్సెస్ అవ్వాలి అండ్ నాకే సక్సెస్ అంతా రావాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ చూడండి, మన అప్లయన్స్ అయినా మెంటర్స్ అయినా విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చెప్తుందంటే జనాబ్ పహలే ఆప్. ఈ విధంగా మా అప్లయన్స్ కూడా ముందు మాకు ఇక్కడ సక్సెస్ అనేది ఇప్పించడం జరిగింది. అండ్ రియల్లీ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఓకే, మా అప్లయన్స్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పీ బారిల్ సార్ అండ్ ఫ్యామిలీ. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ బయట మేము 25 years మేము డిఫరెంట్ స్కూల్స్లో వర్క్ చేయడం జరిగింది. నేనే పిల్లలకి ఎన్నోసార్లు మెంటర్షిప్ తీసుకుంటూ ఉంటాము, కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము. కానీ కంప్లీట్ లైఫ్లో కూడా మనకి ఎవరు ఎలా ఉండాలి ఏంటి అనేది కంప్లీట్ ఇక్కడ మనకి నాలెడ్జ్ అనేది ఇస్తుంది విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ చూడండి, ఒకళ్ళ గురించి చెడు ఆలోచించాలంటే కూడా మనకు భయం వేస్తుంది. ఇన్ భావం కా ఫల్ క్యా హోగా, ఎవరు చెప్తారు ఇవన్నీ? సో నిజంగా థ్యాంక్ యూ బారిల్ సార్. అండ్ చూడండి, ప్రతి ఒక్క లీడర్ కూడా ఇలా మనం వర్క్ చేస్తూ వెళ్ళినాం అనుకోండి, 100% ఇక్కడ సక్సెస్ అనేది మనకు వస్తూ ఉంటుంది. సో ఇది మొత్తం సక్సెస్ స్టోరీ అయితే నేను తర్వాత చెప్తాను. ఓకే, నేను ఈ బిజినెస్ ద్వారా ఒక మంచి 12 lakhs వర్త్ ఉన్నటువంటి టాటా పంచ్ కార్ మా హస్బెండ్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ గోవా వెళ్ళి రావడం జరిగింది, థాయిలాండ్ వెళ్ళి రావడం జరిగింది. అండ్ ఇద్దరం కూడా కలిసి 25 years ఆఫ్టర్ అవర్ మ్యారీడ్ లైఫ్ దుబాయ్ ట్రిప్ 5 days ఎంజాయ్ చేసి రావడం జరిగింది, దట్ టు క్రూజ్లో. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, హౌస్ ఫండ్, ట్రావెల్ ఫండ్ అన్నీ కూడా 9 types ఆఫ్ ఇన్కమ్స్ ఏదైతే ఉంటుందో అది మేము తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ రీయూనియన్ వరకు ఇక్కడ మేము డియూసిడిలో మీకు ఇక్కడ రికగ్నిషన్ అనేది తీసుకుంటాము. అండ్ ఎలా అయితే ఇప్పుడు మన లీడర్స్ అవుతుందో నెక్స్ట్ మాది కూడా కాబోతుంది. మాదే కాకుండా టీంలో కూడా చాలామంది మేము డియూసిడీలను తీసుకొస్తామని బారిల్ సార్కి అండ్ మా మెంటర్స్కి అండ్ మా అప్లయన్స్కి కూడా మేము ఇక్కడ ప్రామిస్ చేస్తూ ఉన్నాము. ఓకేనా. సో నా హైయెస్ట్ చెక్ వచ్చేసి ఫస్ట్ మంత్ చెక్ 599 రూపాయలు, హైయెస్ట్ చెక్ వచ్చేసి 2,73,406 రూపాయలు. ఓకే, సో థ్యాంక్ యూ గాడ్. ఓకే, అండ్ ఇంత నేను సక్సెస్ తీసుకోవడానికి కారణమైతే మా హస్బెండ్ బ్యాక్ సపోర్ట్ అంటారు కదా, ఫీల్డ్ మీదకి సార్ రాకున్నా కూడా A to Z మొత్తం కూడా కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మెసేజ్ ఏంటి అంటే ప్రతి స్త్రీ కూడా ఒక శక్తి స్వరూపిణి. మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏది కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయ్యారనుకోండి, అప్నే ఆప్కో కోయి నై రోక్ సక్తే అంటారు కదా, మనకి ఇంకెవ్వరు ఆపేవాళ్ళు లేరు ఇంకా అసలు. ఓకే, సో ఇది అండి. मेरा नाम संगीता देवलपल्ली और वैसे अभी मेरे हस्बैंड ने तो पूरा हिंदी में उनका इंट्रोडक्शन दे दिया. मैं एक टीचर थी और इंचार्ज वाइस प्रिंसिपल एकेडमिक एडवाइज़र 25 years मैंने सर्विस किया और इंडियन एयरफोर्स के रहने के कारण मैं दिल्ली, पंजाब, राजस्थान, बेगमपेट, मेदक ऐसे जहाँ पे भी ये जाते थे मैं भी जाती थी टीचिंग करने के लिए. टीचिंग इतना पैशन था मेरे को. 70 kilometers आई यूज टू ट्रैवल बच्चों को पढ़ाने के लिए. सिर्फ मैं गवर्नमेंट टीचर नहीं थी, प्राइवेट टीचर थी मैं. ठीक है. और ऐसे करते करते थोड़ा सा हेल्थ डिस्टर्ब हो गई और हेल्थ इश्यूज की वजह से और मेरी बेटी यूएस गई थी, इसकी वजह से मैंने जॉब रिजाइन कर दिया. जब मैं घर में थी ये अपॉर्चुनिटी ले लिया और अपॉर्चुनिटी लेने के बाद सिस्टम को फॉलो करते करते हम इतना सारा सक्सेस ले लिया और मॉर्निंग सीईपी और गो क्राउन एफआरयू ये सारी चीज़ें हम अटेंड कर लिया. जैसे अपलाइन बोलते हैं, मेंटर्स बोलते हैं, वैसे हम करते गए और इतना सारा सक्सेस हमने ले लिया. कोई भी कर सकते ये. और थोड़ा सा आप अपलाइन की सबमिशन नहीं रहिए और उसके बाद टीम को भी सपोर्ट देते जाइए और वंडर्स हम क्रिएट कर सकते हैं. हर एक महिला कर सकती है ये तो,
क्योंकि स्त्री बोले तो कुछ भी कर सकते हैं। अगर हमने डिसाइड कर लिया तो हमें रोकने वाला टोकने वाला कोई भी नहीं है, पर डिसीजन लेना तो हम ही है, काम करना तो हम ही है। थैंक यू सो मच।